హలో గాయ్స్, వెల్కమ్ టు కెరియర్ టెస్ట్ యూట్యూబ్ ఛానల్. మనకి నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ నుంచి మనకి జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. ఇది హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకి ఢిల్లీలో ఉంటుంది. ఇది ఆఫీసెస్ అనేది వేరే లొకేషన్స్లో ఉన్నాయి. మనకి పోస్టింగ్ ఎక్కడైనా ఇవ్వచ్చు. ఓకే, మనం కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. ఫస్ట్ వచ్చేసి మనకి జూనియర్ ఇంజనీర్ సివిల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మనకి పే స్కేల్ ఇచ్చారు. ఇక్కడ చూసుకోండి, 35,400 నుంచి 1,12,400 వరకు మనకి వస్తుంది పే స్కేల్. ఇది బేసిక్ పే స్కేల్. ఇక్కడ చూసుకుంటే మనకి అన్రిజర్వ్డ్ కేటగిరీకి 11 ఉన్నాయి, ఓబీసీ వాళ్ళకి 1 ఉంది, ఎస్సీ వాళ్ళకి 3 వేకెన్సీస్ ఉన్నాయి, అదే ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి 1 ఉంది. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి మనకి 16 ఉన్నాయి. అది ఎస్టీ కేటగిరీకి అయితే ఇక్కడ ఏం లేవు, 0 ఉన్నాయి. ఏజ్ వచ్చేసి మినిమం ఏజ్ 18 ఉండాలి, మ్యాక్సిమం 27 ఇయర్స్, అంటే 27 ఇయర్స్ లీడ్ అవ్వకూడదు. అది కొన్ని కేటగిరీస్కి మనకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, అది మనం యాజ్ పర్ రూల్స్ ఉంటుంది, మనం అది చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి హిందీ ట్రాన్స్లేటర్కి కూడా సేమ్ పే స్కేల్ వచ్చేసి లెవెల్ 6 ఉంది. 35,400 నుంచి 1,12,400 వరకు మనకి పే స్కేల్ వస్తుంది. అది ఒకటే పోస్ట్ ఉంది, అది అన్రిజర్వ్డ్ కేటగిరీ. దీని ఏజ్ లిమిట్ చూసుకున్నాము 21 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు, అంటే మినిమం 21 ఉండాలి, మ్యాక్సిమం వచ్చేసి 30 ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ అకౌంట్ ఆఫీసర్ పే స్కేల్ చూసుకోండి, 35,400 నుంచి 1,12,400 వరకు వస్తుంది. అన్రిజర్వ్డ్ కేటగిరీకి వచ్చేసి 4 ఉన్నాయి, ఓబీసీ కేటగిరీకి 1 ఉంది. టోటల్ మనకి 5 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 21 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు ఉంది. చూసుకోండి, 21 నుంచి 30 ఇయర్స్, అంటే మినిమం 21 ఉండాలి, మ్యాక్సిమం 30 ఇయర్స్. నెక్స్ట్ అప్పర్ డివిజన్ క్లర్క్ లెవెల్ 4 పే స్కేల్ వచ్చేసి 25,500 నుంచి 81,100 వరకు వస్తుంది. మనకి వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ కేటగిరీకి 7, ఓబీసీ వాళ్ళకి 3 అండ్ ఎస్సీ వాళ్ళకి 1 ఉన్నాయి, ఎస్టీకి ఏం లేవు, 0. ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 ఉంది. టోటల్ వచ్చేసి మనకి ఇక్కడ 12 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ మినిమం ఉండాలి, 27 ఇయర్స్ మ్యాక్సిమం ఉండాలి. నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2, ఇది కూడా లెవెల్ 4 అండ్ మనకి టోటల్ వచ్చేసి పే స్కేల్ కింద ఇచ్చారు 25,500 నుంచి 81,100 వరకు. అన్రిజర్వ్డ్ కేటగిరీకి మనకి వేకెన్సీస్ 3 ఉన్నాయి, ఓబీసీ 0 అండ్ ఎస్సీ 0, ఎస్టీ 1 ఉంది, అండ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి 1 ఉంది. టోటల్ వచ్చేసి 5 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ లిమిట్ ఇక్కడ చూసుకోండి, 18 ఇయర్స్ టు 27 ఇయర్స్, అంటే మినిమం 18, మ్యాక్సిమం 27 లీడ్ అవ్వకూడదు. నెక్స్ట్ లోవర్ డివిజన్ క్లర్క్ వచ్చేసి లెవెల్ 2 పే స్కేల్తో ఇస్తారు. మనకి బేసిక్ పే వచ్చేసి 19,900 టు 63,200 వరకు ఉంటుంది. అన్రిజర్వ్డ్ కేటగిరీకి 8, ఓబీసీ 4, ఎస్సీ 6, ఎస్టీ 3 అండ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి 2. టోటల్ వచ్చేసి మనకి 23 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ లిమిట్ ఇచ్చారు మనకి 27 ఇయర్స్ మ్యాక్సిమం, 18 అనేది మినిమం. ఓకే, నెక్స్ట్ 4% పోస్టర్స్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ పీడబ్ల్యూడీ కేటగిరీ ఆన్ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అని ఉన్నాయి. అంటే ఇది మనకున్న టోటల్ వేకెన్సీస్లో 4% అనేది ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి రిజర్వ్డ్ అయి ఉంటుంది. అయితే మనకి ఇక్కడ ఇచ్చారు, ఈ వేకెన్సీస్ అనేవి ఇంక్రీజ్ అవ్వచ్చు లేదా డిక్రీజ్ అవ్వచ్చు అని మనకి ఇచ్చారు, డిక్రీజ్ ఆర్ ఇంక్రీజ్ అనేది ఇచ్చారు. చూసుకోండి. నెక్స్ట్ మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి వెళ్ళిపోతాము. జూనియర్ ఇంజనీర్కి సివిల్ ఇంజనీర్ ఉంది కదా, దానికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి డిప్లొమా ఉండాలి. డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఆర్ ఈక్వివలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వివలెంట్. అంటే ఎసెన్షియల్ అంటే ఇది మ్యాండేటరీ అండి, పక్కా ఉండాలి. ఇది ఉండకపోయినా మంచిదే, ఉన్నా మంచిది, లేకపోతే ఇది మనకి ట్రైనింగ్లో కానీ ఎక్కడైనా నేర్పిస్తారు. ఇది సో ఎసెన్షియల్ వచ్చేసి డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్. నెక్స్ట్ వచ్చేసి హిందీ ట్రాన్స్లేటర్కి మాస్టర్ డిగ్రీ ఆఫ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ హిందీ విత్ ఇంగ్లీష్ యాజ్ ఏ కంపల్సరీ ఆర్ ఎలెక్టివ్ సబ్జెక్ట్ ఆర్ యాజ్ ద మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ ఎట్ ద డిగ్రీ లెవెల్ అని ఉంది. అంటే మనం మాస్టర్స్ డిగ్రీ అంటే ఎంఏ కానీ ఏదైనా చేసి ఉండాలి హిందీ లాంగ్వేజ్లో. అది ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే చదివి ఉండాలి కంపల్సరీ, అందులో ఎలెక్టివ్ లాంగ్వేజ్ కావచ్చు ఆర్ ఒక సబ్జెక్ట్ లాగా మనకి ఇక్కడ కంప్లీట్గా ఇచ్చారు. అండ్ ఇవన్నీ ఆర్ అంటే ఇది లేదా ఇది 4లో అండ్ అంటే ఇది కంపల్సరీ. రికగ్నైజ్డ్ డిప్లొమా ఆర్ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ ట్రాన్స్లేషన్
translation from Hindi to English and vice versa, or 2 years experience of translation work from Hindi to English. అంటే మనకి 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి, 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అది హిందీ టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చేసే దగ్గర మనకి ఎక్స్పీరియన్స్ అయితే పక్కా ఉండాలి. అండర్ స్టేట్ ఆర్ అండర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్లో మనం 2 years వర్క్ చేసి ఉండాలి ట్రాన్స్లేషన్లో, హిందీ టు ఇంగ్లీష్ కానీ ఇంగ్లీష్ టు హిందీ కానీ. నెక్స్ట్ జూనియర్ అకౌంటెంట్ ఆఫీసర్, ఇక్కడ చూసుకోవచ్చు అకౌంట్స్ ఆఫీసర్. ఎసెన్షియల్ వచ్చేసి డిగ్రీ ఇన్ కామర్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్, 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ క్యాష్ అండ్ అకౌంట్స్ ఇన్ గవర్నమెంట్ ఆఫీసెస్, పబ్లిక్ సెక్టర్ యూనిట్ కావచ్చు, అటానమస్ బాడీ కావచ్చు, అదే స్టాచ్యుటరీ బాడీ కావచ్చు. డిజైరబుల్ వచ్చేసి అంటే ఇవి ఎసెన్షియల్ అంటే ఇవి పక్కా ఉండాలి, ఇవి లేకపోతే నాట్ ఎలిజిబుల్. నెక్స్ట్ డిజైరబుల్ వచ్చేసి క్యాండిడేట్స్ హ్యావింగ్ సిఏ, ఐసిడబ్ల్యూఐ కంపెనీ సెక్రటరీ విల్ బీ ప్రిఫర్డ్. అంటే ఎసెన్షియల్ అంటే ఇవి పక్క, ఇవి గుడ్ అంటే ఉన్నా లేకున్నా కూడా మనకి ఎలిజిబుల్ మనం జాబ్కి అప్లై చేయడానికి. నెక్స్ట్ అప్పర్ డివిజన్ క్లర్క్ చూసుకుందాం. డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అంటే ఏదో ఒక డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉండాలి. డిజైరబుల్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్, ఎంఎస్ వర్డ్ ఆర్ ఆఫీస్ ఎక్సెల్ ఆర్ పవర్ పాయింట్, ఇంటర్నెట్. అంటే ఇవి డిజైరబుల్, ఇవి లేకున్నా కూడా మనకి అక్కడ నేర్పిస్తారు ట్రైనింగ్ అప్పుడు. నెక్స్ట్ వచ్చేసి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 చూసుకోండి. 12th క్లాస్ పాస్డ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ, అది ఉండాలి. షార్ట్ హ్యాండ్ అయితే తప్పకుండా నేర్చుకొని ఉండాలి. స్కిల్ షార్ట్ హ్యాండ్ టెస్ట్ ఆన్ కంప్యూటర్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ 80 words per minute, 80 words per minute కొట్టేలాగా మనం షార్ట్ హ్యాండ్ సర్టిఫికేట్ ఉంటుంది, షార్ట్ హ్యాండ్ తప్పనిసరిగా ఉండాలి. నెక్స్ట్ లోవర్ డివిజన్ క్లర్క్ చూసుకుందాం. లోవర్ డివిజన్ క్లర్క్ వచ్చేసి 12th పాస్డ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ అండ్ ఏ టైపింగ్ స్పీడ్ 35 words per minute ఇన్ ఇంగ్లీష్, 30 words per minute ఇన్ హిందీ. సో ఇవి మ్యాండేటరీ అండి, ఎసెన్షియల్, ఇవి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఇవి. డిజైరబుల్ వచ్చేసి నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ గురించి తెలిసి ఉండాలి. ఆపరేటింగ్ సిస్టమ్, ఎంఎస్ వర్డ్ కానీ, ఆఫీస్ కానీ, ఎంఎస్ ఆఫీస్ కానీ, ఎక్సెల్ కానీ, పవర్ పాయింట్ కానీ, ఇంటర్నెట్ అంటే బ్రౌజింగ్ కూడా తెలిసి ఉండాలి అని దీని అర్థం డిజైరబుల్. ఓకే, ఎసెన్షియల్ అంటే మ్యాండేటరీ అండి, అది తెలుసుకోండి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉంటేనే అప్లై చేసుకోండి, లేదు అంటే మానేయండి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే 10/5/2021 నుంచి, అంటే May 10th నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 25th అండి, 25th జూన్ 2021 వరకు మనం అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఎగ్జామినేషన్ ఫీకి వచ్చేద్దాం. ఎగ్జామినేషన్ ఫీజు ఉంటుంది. అండ్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ 840 rupees ఫర్ జనరల్ క్యాండిడేట్ అండ్ ఓబీసీ కేటగిరీ. జనరల్ క్యాండిడేట్స్కి, ఓబీసీ కేటగిరీ వాళ్ళకి మనకి 840. అదే వేరే వాళ్ళకైతే 500 అండి. ఎస్సీ, ఎస్టీ, ఈ ఉమెన్, అంటే ఉమెన్ ఓబీసీ వాళ్ళు కావచ్చు, జనరల్ వాళ్ళకి కావచ్చు, ఉమెన్కి అందరికీ కూడా 500 ఫీ పే చేయాల్సి ఉంటుంది, ఎగ్జామినేషన్ ఫీ. ఓకే, ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందని మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాము, అది ఇక్కడ చూద్దాం. ఎస్సీ కేటగిరీకి 5 years అండి, ఓబీసీ వాళ్ళకి 3 years, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 years, అదే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఎస్సీ, ఎస్టీ అయితే 15 years. ఓకే, ఫర్ అదర్స్ అంటే ఓబీసీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి 13 years. నెక్స్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కూడా ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. 5 years ఫర్ జూనియర్ ఇంజనీర్ అండ్ హిందీ ట్రాన్స్లేటర్ అండ్ జూనియర్ అకౌంట్ ఆఫీసర్, అప్ టు 40 years ఫర్ యూడీసీ అండ్ స్టెనోగ్రాఫర్ చూసుకోండి, అప్ టు 40 years ఉంది. మినిమం 3 years సర్వీస్ హ్యాస్ బీన్ రెండెడ్ ఇన్ గవర్నమెంట్, అంటే 3 years వర్క్ చేసి ఉండాలి ఏదో ఒక గవర్నమెంట్లో, వాళ్ళకి మాత్రమే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓకే, సెలెక్షన్ ప్రాసెస్ చూద్దాము. ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ ఇంజనీర్, హిందీ ట్రాన్స్లేటర్, జూనియర్ అకౌంట్ ఆఫీసర్ అండ్ యూడీసీ, ద సెలెక్షన్ విల్ బీ మేడ్ త్రూ ఏ కాంపిటేటివ్ కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామ్, అంటే సిబిటీ ఉంటుంది. సిబిటీ టెస్ట్ పెడతారు. సిబిటీ టెస్ట్ పెట్టిన తర్వాత అందులో వచ్చిన మెరిట్ని బట్టి మనకి వాళ్ళు పిలుస్తారు. ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్టెనోగ్రాఫర్ అండ్ ఎల్డీసీ, సెలెక్షన్ విల్ బీ ఫస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత మనకి స్కిల్ టెస్ట్. షార్ట్ హ్యాండ్ అయితే షార్ట్ హ్యాండ్ వాళ్ళకి టైపింగ్ ఉంటుంది, ఎల్డీసీ కూడా మనకి టైపింగ్ ఉంటుంది. మనం ఆల్రెడీ చెప్పాము ఇక్కడ, షార్ట్ హ్యాండ్ వాళ్ళకైతే 80 words per minute, స్టెనోగ్రాఫర్కి అయితే మనకి ఎల్డీసీ అయితే 35 words per minute ఇంగ్లీష్, 30 words per minute హిందీ. ఇది మనకి స్కిల్ టెస్ట్, అంటే ఆఫ్టర్ సిబిటీ తర్వాత మనకి స్కిల్ టెస్ట్కి పిలుస్తారు.
క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఇన్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ టెస్ట్ ఆన్ మెరిట్ బేసిస్, అంటే మనకి మెరిట్లోనే రావాలి స్కోర్, కట్ ఆఫ్ కంటే విల్ బీ కాల్డ్ ఫర్ ద షార్ట్ హ్యాండ్ అండ్ టైపింగ్ టెస్ట్ క్వాలిఫైయింగ్ ఓన్లీ, అంటే క్వాలిఫై ఓన్లీ, అంటే మనకి ఈ మార్క్స్ అనేవి టైపింగ్ మార్క్స్ అనేవి యాడ్ చేయరు మెరిట్ లిస్ట్కి. ఫర్ ద పోస్ట్ ఆఫ్ మెన్షన్డ్ సీరియల్ నెంబర్ 5 and 6 అంటే షార్ట్ హ్యాండ్ స్టెనోగ్రాఫర్ అండ్ ఎల్డీసీ. టైపింగ్ టెస్ట్ విల్ బీ కండక్టెడ్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ ఆర్ ఆన్ కంప్యూటర్ ఓన్లీ. ఓకే, ఇది ఎలా అప్లై చేసుకోవాలనేది లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అండ్ ఈ నోటిఫికేషన్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ చూసి మీరు అప్లై చేసుకోండి. నెక్స్ట్, క్యాండిడేట్స్ మస్ట్ బీ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, అంటే ఇండియా క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అన్నట్టు. మనం ఫీ ఎలా పే చేయాలి అంటే ఓన్లీ ఆన్లైన్ మోడ్లోనే, అది ఈ పేమెంట్ మనం డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ యూపీఐ పేమెంట్ ద్వారా మనం పే చేయొచ్చు. అంటే జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, నేను ఇవి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను క్లియర్గా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.